దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు మొదటి రోజు బిజీగా గడిపారు. జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అక్కడ ప్రవాస తెలుగు వారితో సమావేశమై జన్మభూమి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు కాసేపు మాట్లాడారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు దావోస్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు మొదటి రోజు పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా జ్యూరిచ్ లో స్విట్జర్లాండ్ లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులపై ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో ఫార్మా, మెడికల్ డివైజ్లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రికి మృదుల్ కుమార్ వివరించారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేసిన స్కిల్ ఏఏ యూనివర్సిటీ కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్ ను సీఎం కోరారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్ కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్ని రంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని వివరించారు. అనంతరం స్విట్జర్లాండ్ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అయిన స్విస్మన్ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, పాలిమర్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ఓర్లికాన్ సీఈఓ మార్కస్ టకే, హై క్వాలిటీ ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ అండ్ కస్టమ్ ఇంజనీర్ సొల్యూషన్స్ సంస్థ అయిన ఆంగ్స్ ఫిస్టర్ సీఈఓ, ఎరిస్మేట్ టెక్స్టైల్స్ రంగానికి చెందిన స్విస్ టెక్స్టైల్స్ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జాన్ వాన్ డేర్ క్రోన్ కు రాష్ట్రంలో పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను వినియోగించుకునేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సౌకర్యాలు కల్పించడం, కీలక రంగాల్లో ఇన్నోవేషన్ కోసం ఏపీలోని యూనివర్సిటీలతో స్విస్ రీసెర్చ్ సంస్థలు కలిసి పనిచేయడం, ఇన్నోవేషన్ హబ్లు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్ల ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలకు స్విస్మన్ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో అడ్వాన్స్ కోడింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని, వీటిని ఓర్లికాన్ వినియోగించుకోవచ్చని చంద్రబాబు సూచించారు. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం ముందుగా జ్యూరిచ్ వెళ్లింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి జ్యూరిచ్ రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాసేపు వారితో ముచ్చటించి ఉత్సాహపరిచారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో సీఎం, మంత్రులు మాట్లాడారు. ఇదిలా ఉంటే జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాకతాళీయంగా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపట్టంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.